హలో గైస్, వెల్కమ్ టు వన్ జిందగీ వ్లాగ్స్. ఈ రోజు మనం బ్రేక్ పోయాం, లేకుంటే ఆ బేవర్స్ గాళ్ళకి పార్టీ ఇవ్వాల్సి వస్తుంది. హలో మామ, చూసారుగా మన ఎంపైర్ గడ్ అయితే ఎలా తప్పించుకున్నాడో. నిన్న ఎంపైర్ గడ్ అయితే పాపం అన్న మొన్నే కదా ఐస్ క్రీమ్ తినిపించింది మళ్ళీ ఇప్పియాలన్నా అని చెప్పేసి అంటున్నాడు. కానీ పర్లేదు మామ, వాడు పిల్లడు కాబట్టి దేవుడు కనకరించి పాపం డ్రా అవ్వకుండా చేసిండు. కాకపోతే అబ్బా అబ్బా ఏమన్నా మ్యాచ్ అవ్వ నిన్నైతే మాత్రం. అవును, ఈడు గిప్స్ గాడు ఇంతకి గిప్స్ గా రా 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 రా. అంతా సవ్యంగానే జరిగిందా? ఎరా పచ్చ పచ్చగా మెరుస్తున్నాయి ఈ రోజు. ఇట్లాంటి వేసుకోవడం వల్లేరా బాగా ఆడుతున్నాయి. ఢిల్లీకి కూడా దరిద్రం పట్టుకుంది. మామూలు లేదా ఈ మ్యాచ్ మాత్రం అసలు నెయిల్ బిట్టింగ్ థ్రిల్లర్. నిన్నైతే మాత్రం లాస్ట్ బాల్ వరకు ఎవరు గెలుస్తారో చెప్పలేము. అట్లాంటి మ్యాచ్ మా మీ అందరి కోసం మేము అట్లా ఆడిపించాము. చూసారా, అది మేము మా ఆడియన్స్ కి మా సబ్స్క్రైబర్స్ కి ఇచ్చే విలువ మావా. మన ఢిల్లీ వాళ్ళు గైస్ సూపర్ ఆడి. నేను చెప్పిన కేఎల్ రాహుల్ సూపర్. నేను ఒక్క పేరే తీసుకున్నా. కేఎల్ రాహుల్ సూపర్ ఆడతాను, సూపర్ ఆడిండు. ఆడి ఒకటి 92 దాకా వచ్చింది. ఒక ఓవర్ నిలబడిండే వీళ్ళకి. ఇట్లా బౌలర్ పేరు చెప్పినావు, బౌలర్ వేసిండా? బౌలింగ్ యాజ్ ఎ యూనిట్ పర్లే బాగానే వేసిండు. ఏం బాగా వేసిర్రా, 211 కొట్టించారు. ఇంకేం కావాలి? నేనైతే నిన్న రషీద్ ఖాన్ పేరు చెప్పాను కదా, రషీద్ ఖాన్ చూసాను నిన్న ఎంత బాగా వేసాడు. 4 ఓవర్లకి 3 వికెట్లు తీసుకున్నాడు. ఎకానమీ కూడా అంత తక్కువ ఎకానమీ, జస్ట్ 5 కూడా లేదు మా ఎకానమీ రషీద్ ఖాన్ నిన్న. అంత బాగా వేసిండు. అప్పుడప్పుడు వచ్చాడు అంతే. కాదు మావా, నాకు తెలుసు మావా, నా ప్రిడిక్షన్స్ తెలుసు కదా, అట్లా ఉంటాయి. అంత యాక్యురేట్ గా ఉంటాయి మావా. వీడు గెలిచిందే 4 మ్యాచ్లు. వీడు మళ్ళీ యాక్యురేట్ అంటే మీ ఇష్టం, మీ గుంతలు మీరే దొక్కున్నట్టు వీని నమ్మితే. మంది ఎప్పుడు యాక్యురసీగా ఉంటుంది మా. ఈడు మధ్యవర్తులు నిమ్మకాయ పెట్టడం వల్ల ఏదో వర్షం పడడం వల్ల మళ్ళీ ఇట్లా రా, ఈ సైడ్ రా. నువ్వు మ్యాచ్ గెలిచి నువ్వు మళ్ళీ నిమ్మకాయలు ఏంది? నువ్వు బ్యాడ్ ఎందుకు వేస్తావు జనాల్లో? ఆ నిమ్మకాయల వల్లే మిగతా మ్యాచ్ లో ఓడిపోయినా, లేకపోతే నా ఇట్లుంటావు. లేదు నిమ్మకాయలు చేసింది మన కాడ వీడియో ఉంది. ఆ ప్రూఫ్ మీకు తీసుకొచ్చా గైస్. ఆ ప్రూఫ్ పెట్టిన తర్వాత మాట్లాడదాం. ఇంటికా సరే ఆ ఎంట్రుకతోనే వేసినావుగా, అది చూపిస్తా. నేను జనాలకు చూపిస్తా. వీళ్ళు వేసిన బౌలింగ్ కి ఫామ్ లో మా బ్యాట్స్మెన్ అందరు ఫామ్ లోకి వచ్చింది. నాకు మాత్రం భలే హ్యాపీ. గిల్లు, జాస్ బట్లర్, ఆఖరికి వాషింగ్టన్ సుందర్ కూడా హాఫ్ సెంచరీ. డీసీ కూడా తక్కువ తినలేదు. కేఎల్ రాహుల్ అన్నా బానే కొట్టిండు, సూపర్. 92 వరకు తీసుకొచ్చా. యాజ్ ఎ స్పోర్ట్స్ మ్యాన్ గా నేను ఒరే మా చిన్నప్పటి నుంచి నేను ఎన్నోసార్లు గోళీలు ఆట ఆడినా, 4 గోళీలు గెలుచుకున్నా. చిలకట్ట అన్నాడు, చిలకట్ట అన్న, బెచ్చలాట అన్న, 7 పెంకులాట అన్న. ఇన్ని స్పోర్ట్స్ ఆడితే ఏంది మా వీడు? అంతే మనకి ఎందుకులే. యాజ్ ఎ స్పోర్ట్స్ మ్యాన్ గా అవతల ఒక ప్లేయర్ అంత మంచి నాకు ఆడితే మనం అప్రిషియేట్ చేయాలి మా. నేను కేఎల్ రాహుల్, డేవిడ్ మిల్లర్ పాపం చాలా కష్టపడినారు. డేవిడ్ మిల్లర్ ఏడుస్తుంటే నాకు కూడా కొంచెం వీడికి సెకండ్ లాస్ట్ ఓవర్ వీడికి వణుకిండు కలిసిడు. మళ్ళీ ఇంకొక మ్యాచ్ ఓడిపోతానే నేను చెక్కేస్తారు. నా ప్రిడిక్షన్స్ గురించి నాకు తెలుసు కదా. లేదు, స్టేడియం బయటకు కొట్టిండు. జీటీ గెలుస్తుంది, స్టేడియం బయటకు పోయింది గైస్. స్టేడియం బయటకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉన్నావా జీటీ గెలుస్తుంది? మొక్కలే పాపం ఏదో గెలుపు చూస్తా అంటే సర్లే కొట్టుకోరు 4 6 అంతేగాని గెలుపు రుచి లేదు, అభిరుచి లేదు. స్టేడియం బయటకు పోయింది గైస్. బాల్ వీడు అప్పుడే వణికిండు. మనన్న ఆ మిల్లర్ అన్న ఒక సింగిల్ తీసింటే అయిపోయేది గైస్. అయినా వీళ్ళకల్లి బాల్ ఆడపోయినా ఫిలిప్స్ అంటాడు, ఎగురుతాడు, 4 ఆపుతాడు, క్యాచ్ పడతాడు. ఫిలిప్స్ వల్ల మనకి ఇండైరెక్ట్ కొద్దిగా గ్లెన్ ఫిలిప్స్ కి ట్రైనింగ్ ఇచ్చింది ఎవరో కదా, నేనేమో. పోరాను అవసరం లేదు, నేను చెయ్యను రా. వీడియోలో అంటే నేను చేయను. ఏమిరా ఆవురా చెప్పని ముందు ఇన్ని రోజులు నేను వద్దులే చెప్తే మళ్ళా గ్లెన్ ఫిలిప్స్ కి ఎందుకులే ఆ క్రెడిట్ అంత మళ్ళీ నాకు వచ్చేస్తే బాధపడతారని చెప్పేసి ఇన్ని రోజులు దాచాను. కాకపోతే నిన్న నా శిష్యుడు అంత బాగా ఫీల్డింగ్ చేస్తుంటే నాకు ఎందుకో గురుత్సాహం ఆగలేక చెప్పేస్తున్నాం. మనం గ్లెన్ ఫిలిప్స్ కి నోట్లో అట్టికాయ పెట్టి మరీ నేర్పించింది, తొక్క తీసి మరీ అట్టికాయ పెట్టి నేర్పించింది. నేను అది చూసారా, డైవ్ చూసారా? పరిగెడుతూ నిలబడి ఇదే అని ఒక చిన్న స్వామి స్టేడియం లాంటిది ఏంటి పడి దూకేటండి నేను కూడా. ఒరే నువ్వు మీ ఇంట్లో ఆ బెడ్ పై నుంచి పక్క దూకమంటే దూకు. గ్లెన్ ఫిలిప్స్ కి నేర్పిస్తున్నారా? బాగా ఫిట్ కూడా నేను జంపులు చేసే టైంలో నేర్పించిన.
నేను కొన్ని నా పర్సనల్ రీజన్స్ వల్ల స్టడీస్ వల్ల నేను ప్రాక్టీస్ మానేసాను మా. కాకపోతే నాకు ట్రైనింగ్ చేయడం వచ్చు నాకు. ఇప్పుడు రేపు వీడితో కూడా దూపిస్తారండి. జంపులు వద్దు, నీ వద్దు, ఏం వద్దు. అది మనమైతే గైస్ జస్ట్ మిస్ ఓడిపోయినాం. మన టైం బాగాలేదు, ఏం చేయలేము. ఇంకా నిన్న మా గ్లీన్ ఫిలిప్స్ గారు ఒక ఎయిర్లైన్స్ వచ్చింది చూసిందా, ఫిలిప్ ఎయిర్లైన్స్. అసలు ఏమన్నా మావా, ఈగలే ఆవిడు దూకితే మాత్రం చేతులాగా వచ్చిన మ్యాచ్ లాగిపోయేసరికి లాగేసుకుంటావురా. చాలా బాగా ఉంది. నా మాటలు రావట్లేదు గైస్. నాతో పోటీకి రాకముందే ఆలోచించుకోవాలి ఇవన్నీ. ఈడికి వచ్చి సొల్లు చెప్పడాలు, సొల్లు చెప్పడాలు ఇదంతా కాదులే గాని, నిన్న టాస్క్ మద్దాలి శివారెడ్డి ఒక షుగరా ఈడేందో చెప్తాడట మామ. మొత్తాలు శివారెడ్డి అనేటోడు చెప్పు, సినిమా డైలాగ్ చూడలే ఎంత గట్టిగా చెప్తున్నాడు. మొత్తాలు శివారెడ్డి ఎక్స్ప్రెషన్ ఎదురా, ఇదేందిరా ఇది? చెప్పు, మద్దాలి శివారెడ్డి అని అట్లా రావాలరా. ఓడిపోయినాం కదా, అందుకు రావట్లే. సరే, మద్దాలి శివారెడ్డి. మనకి ఓడిపోయినాం కాబట్టి మనం రీమిక్స్ చేద్దాం గైస్. డైలాగ్ రీమిక్స్ లాంటి ఏం లేవు, ఉంటది. నిన్న ఈడు చెప్పింది ఏంది, మంచిగా ప్రాపర్ గా సినిమాలో చెప్పినట్టు చెప్పాలన్నా. చెప్దాం. మొత్తాలు శివారెడ్డి అనేది వాడు ఒకడు ఉంటాడు, వస్తే చూస్తాడు తమ్ముడు. చెప్పు, మొత్తాలు శివారెడ్డి అంటే మామూలు కాదు. వాడు హాస్పిటల్లో ఉన్నాడు, లేస్తే వస్తాడు, వస్తే పీకుతాడు. తెలియదా నీకు? మా ఈ డైలాగ్ ఎట్లా అంటే మన ప్రాసెస్ ఏంటంటే, నా గురించి ఎలివేషన్ ఇస్తున్నాడు మావాడు. కానీ చెప్తున్నాడు సార్, అనవసరంగా ఓడిపోయినాం కదా. వీడికి రేపు ఉంటది, అనవసరంగా ఏముంది, రేపు టాస్క్ ఉంటది వీడికి. అది తెలిసిందే కదా ఓడిపోయింది. సరే, రేపు టాస్క్ ఏందిరా? రేపు టాస్క్ ఏంది? ముందు మ్యాచ్ గురించి, రేపు టాస్క్ గురించి ఆలోచించు. మ్యాచ్ వద్దు, ఏమొద్దు, రేపు టాస్క్. నువ్వు ఫస్ట్ టాస్క్ చెప్పు. ఎన్నొద్దు టాస్క్? నేను గెలుస్తే నేను చెప్పిన పాట నువ్వు పాడాలా. సరే, నువ్వు గెలుస్తే నువ్వు చెప్పిన పాట నేను పాడతా. సరే సరే, ఓకేనా? చూసుకుందాం. వీడితో నేను మంచి మీకు రసవత్తరమైన పాట రేపు పాడిస్తాను. ఎట్లా ఓడిపోతాడు కాబట్టి చూద్దాం. మ్యాచ్ ఎవరికి రేపు? రెండు టీంలు మాయే, కేకేఆర్ వర్సెస్ లక్నో. మరి రెండు డిజాస్టర్ మ్యాచ్ కదా రేపు. చూడడం ఎందుకు, రేపు వద్దులే ప్రివ్యూ వీడియో. వద్దులేండి గైస్, తిని పడుకుందాం ఈ రోజు ప్రశాంతంగా. వీళ్ళ మ్యాచ్ ఏంటంటే గైస్, ఎవరు ఓడిపోవాలని కాంపిటీషన్. మేము ఓడిపోతామంటే మేము ఓడిపోతాం. అటుపక్క లక్నో, ఇటుపక్క కోల్కతా. అందుకే ఈయనకే దొరికాయి ఆ రెండు టీంలు. సిఎస్కే కాదు మ్యాచ్. రే సిఎస్కే తోలుకొస్తాయిందిరా. మరి నువ్వు మాట్లాడే సిఎస్కే గురించే కదా, గురించి కాదు, మీ టీంల గురించే మాట్లాడేది. కన్ఫ్యూజన్ లో టేబుల్ కింద నుంచి వస్తున్నాడు. అది కాదు మ్యాచ్, కేకేఆర్ లక్నో తోటి మ్యాచ్. రెండు టీంలు మనయే కాబట్టి మనం అయితే ఇడికి ఒకటి ముష్టి పడేయాలి మామ. ఇప్పుడు మొత్తం మ్యాచ్ అనాలిసిస్ అది అంతా లెక్కుంటే ఏంద్రా ఇది? అబాకస్ రా, క్యాలిక్యులేషన్ చేస్తున్నా. నువ్వు పాపం ఎందుకు ఈ మీద కొంచెం జాలి వస్తున్నా. నాకు జాలి సాఫ్ట్ కార్నర్ నీ కేకేఆర్ ఇద్దాం అనుకుంటున్నా. కేకేఆర్ నీకు కొద్దిగా ఇంత క్రికెట్ నాలెడ్జ్ ఉన్నా నువ్వు కేకేఆర్ తీసుకుంటావు. ఎందుకంటే కేకేఆర్ విన్నింగ్ టీము. నువ్వు కేకేఆర్ తీసుకోకుండా నువ్వు లక్నో తీసుకుంటావు ఏంద్రా? లక్నో మన గెలిచింది సన్ రైజర్స్ మీదే, గుర్తుందే. నువ్వు పాత పగలు తీయాకు, ఇప్పుడు ప్రెసెంట్ లో బతుకు నువ్వు. రే మా స్పైడీ మా వచ్చాడు అనుకో. వీళ్ళకేముండదు గైస్, ఈ రోజు సంజయ్ గోయంకా ప్యాడ్స్ వేసుకుని వస్తాడు. వీళ్ళందరూ అవుట్ అవుతారు. బౌలింగ్ ఎగుతూ వస్తాడు, రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్. కూడా పాపం ఇట్లా డైలాగ్ చెప్పి ఓడిపోయాడు కదా. సరే చోడిపోయాడు, వద్దులే ఎద్దులా ఏడుస్తా బాగా. సరే, ఎట్లయినా వీళ్ళు ఏం లేదు గైస్, టీము మార్చి అప్పుడప్పుడు ఆడతాడు, అప్పుడప్పుడు ఆడు. వన్ మ్యాచ్ అంటారు. మీ ఓపెనింగ్ బాగుందారా? పూర్ణం ఓపెనింగ్ బాగుంది. అజింక్య రెహానే ఓపెనింగ్ ఎట్లా కొడుతుండ్రు? రెహానే మన ఓపెనింగ్ అవుట్ అయింది కాబట్టి ఒక మ్యాచ్ ఆడు కొట్టింది. ఈ పూర్ణం ఖర్చుగా ఏదైతే ఉంది గైస్, 10 కన్నా తక్కువనే కొట్టేది. పూర్ణం ఖర్చుగా ఏమి పూర్వం దగ్గర రానియమ్మా. మిచ్చల్ మార్చ్ వచ్చి అవుట్ అయిపోతాడు. అదే మార్కరమ్మ రిషబ్ పంత్ మొన్న అయిపోయినట్టే టాప్ 3 పిక్స్ ఉన్నారు మా దగ్గర. వీళ్ళే చూసేసుకుంటారు. మ్యాచ్ మొత్తం వీళ్ళ చేతుల్లో ఉంటది, గెలిచేస్తాం. మనకి ఇంకో 2 పాయింట్లు రేపైతే వచ్చేస్తాయి. కేకేఆర్ కి మళ్ళా ఇంకోసారి మన టీవే గానీ, కాకపోతే ఓడిపోక తప్పదు. ఎందుకంటే ఈసారి ఈడికిచ్చా కాబట్టి. ఇది తెలుసుగా ఇటు దరిద్రం ఎట్టు అసలే పచ్చ వేసుకొచ్చింది ఈ రోజు. బాగుందిరా టీ షర్ట్ పచ్చగా. ఏంద్రా నువ్వు అంటే పచ్చ బాగుంది. దొరకలేదురా నీకు? ఏం చేద్దాం పచ్చగా
ఇప్పుడు చూసినారు మీ మొఖాలకి. ఎంఐ దగ్గర ఉన్నాయి చూసిన. నీ ఎంఐ టీమా? అవును, ఆర్సీబీ ఎంఐ మనే. మీ టీం దగ్గర ఉంటే మాట్లాడేయండి. ఏమాటి కావాట ఎల్లో బాగుంది. అవసరంగా వేసుకున్నారు ఆయన. అనవసరం ఏముంది, తప్పదుగా నీకు ఎట్లనో. సరే డిసైడ్ అయిపోయి వచ్చా సీజన్ మొత్తం. అరే నెక్స్ట్ మ్యాచ్ రేపు స్కోర్ ఎంత కొడతారు చెప్పు మీరు. నేను అనుకోండి నా ప్రిడిక్షన్ ప్రకారం టాస్ అయితే లక్నో గెలుస్తుంది. లక్నో గెలిచేసి ఫీల్డింగ్ తీసుకుంటాం అనుకుంటున్నా. కేకేఆర్ అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసి యాజ్ యూజువల్ వీళ్ళు 160, 170 కొడతారు. ఇన్ కేసు 120 కొట్టినా సరే మా దగ్గర చేంజ్ చేయడానికి అయితే మంచి మంచి బ్యాటర్స్ ఉన్నారు. 160 కాదమ్మా, 220 ప్లస్ అని చెప్పాడు. 220 ప్లస్ 2 మ్యాచ్లు కలుపుకునే. ఒక మ్యాచ్ 220 ప్లస్. సరే ఆ 2 మ్యాచ్లు మీకు పడతాయి లక్నో వాళ్ళకి. కుర్రోడు ఏదో ఆశపడుతున్నాడు, 200 కావాలంట కుర్రోడికి. లక్నో వాళ్ళు 180 దాటితే చేజింగ్ అనేది కష్టమే. 200 ప్లస్ వచ్చినా సరే లక్నో చేజింగ్ ఈజీ చేస్తుంది. ఎందుకంటే స్పైడీ ఫామ్ లోకి వచ్చేసాడు రిషబ్ పంత్. సో ఫ్రైడే 1 మ్యాచ్ ఉంటది, అదేముండదు. నాకు తెలిసిన వరకు మిచిల్ మ్యాచ్ కూడా ఈ మ్యాచ్ లో బాగా మెరుస్తాడు. మెరుస్తాడు అంతే, ఆడు మాకు బ్యాటింగ్ చూస్తే నువ్వు సో వణికిపోతావు. అవునవును, ఫస్ట్ అవుట్ అవుతారు కదా. చున్నీకి ఏముండదు ఈరోజు. ఈ బెస్ట్ బ్యాట్స్మెన్ ఎవరు ఈరోజు? నా బెస్ట్ బ్యాట్స్మెన్ టాప్ 3 లో ఎవడైనా షైన్ అవ్వచ్చు. మార్కరము, స్పైడీ. మా దాంట్లో మాక్సిమం టాప్ 3 లో రింకు సింగ్ షైన్ అవుతాడు ఈరోజు. రింకు సింగ్ టాప్ 3 కాదు కదరా. పంపిస్తాం రా, టాప్ 3 లో. బెస్ట్ బౌలర్ ఎవరు మీ దాంట్లోనా? ఇదే దాంట్లో. అంటే 2 మాయే కదా, కన్ఫ్యూజన్. నా దాంట్లో మొహమ్మద్ షమి ఉన్నాడుగా బెస్ట్ బౌలర్. అయితే సరే నా టాపిక్ అయితే మొహమ్మద్ షమి. నేను సునీల్ నారాయణ్. సునీల్ నారాయణ్ దించుతాం ఈ రోజు. ఇన్ని రోజులు ఉన్న మిస్టరీ ఈ రోజు ఉండదు మా. ఎందుకంటే లక్నోలో మామూలు కొట్టేస్తారు. మ్యాచ్ అయిపోయిన మిస్టరీ ఆపోజిట్ నిలబడుతుంది కాబట్టి మిస్టరీ ఈ రోజు పనిచేయదు. హిస్టరీ రిపీట్ అవుతుంది, మిస్టరీ కాదు. సరే చూద్దాం. మీ ఫేవరెట్ టీం ఏదో కామెంట్ చేయండి. తెలుసు ఓన్లీ కేకేఆర్. మీరు మా ఇద్దరు ఎవరు సపోర్ట్ చేస్తారో కూడా కామెంట్ చేయండి. మా ఈ ఎల్లో టీషర్ట్ కోతరం కొంచెం దూరంగా ఉండండి ఈ రోజు బాగుండాలంటే. సరే కామెంట్ చేయండి ప్లీజ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వన్ జిందగీ వ్లాగ్స్. బాయ్.